ప్రతి ఉదయం నిశ్శబ్ద వంటగదిలో ముగ్గురు పాత స్నేహితులు కౌంటర్ వద్ద గుమిగూడారు. అల్లం, తేనె మరియు నిమ్మకాయ వారి రోజువారీ పనికి సిద్ధంగా. అల్లం ముందుగా సాగదీయబడుతుంది, నిప్పుతో నిండి ఉంటుంది. నేను వస్తువులను కదిలిస్తాను అని అతను చెప్పాడు. నేను నిద్రపోతున్న జీర్ణక్రియను మేల్కొలిపి నొప్పిగా ఉన్న కీళ్లను శాంతపరుస్తాను, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాను మరియు శరీరం నుండి మంటను తరిమివేస్తాను. నేను దృఢత్వాన్ని శక్తిగా మారుస్తాను. తేనె అతని పక్కన మెల్లగా ప్రవహించింది. నేను రిపేర్ చేసి రక్షిస్తాను అని ఆమె చెప్పింది. నేను గొంతును కప్పి ఉపశమనం చేస్తాను. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాను, లోపలి నుండి నయం చేస్తాను మరియు స్థిరమైన సహజ శక్తిని ఇస్తాను, క్రాష్ లేకుండా. నేను శరీరం కణాల వారీగా కోలుకోవడానికి సహాయం చేస్తాను. నిమ్మకాయ తాజాదనంతో మెరిసింది. మరియు నేను ఇంటిని శుభ్రపరుస్తాను. ఆమె నవ్వింది. నేను విషాన్ని బయటకు పంపుతాను, విటమిన్ సిని పెంచుతాను, కాలేయానికి మద్దతు ఇస్తాను, చర్మ కాంతిని మెరుగుపరుస్తాను మరియు పోషకాలను బాగా గ్రహించడంలో సహాయం చేస్తాను. శరీరం మళ్లీ తేలికగా ఎలా ఉండాలో నేను గుర్తు చేస్తున్నాను. వెచ్చని నీరు వాటిని కలిపినప్పుడు అవి పదార్థాల కంటే ఎక్కువ అయ్యాయి. అవి ఒక ఆచారంగా మారాయి. జీర్ణక్రియ తగ్గింది, రోగనిరోధక శక్తి బలపడింది, శక్తి సహజంగా పెరిగింది. శరీరం మెరుగ్గా అనిపించలేదు, అది బాగా పనిచేయడం ప్రారంభించింది. నైతికత. చిన్న చిన్న రోజువారీ అలవాట్లు స్థిరంగా చేస్తే కాలక్రమేణా మీ ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా మార్చగలవు.